గురుగారు, షష్ఠి పూర్తి, సప్తతి, అశీతి ఈ కార్యక్రమాల్ని ఎందుకు నిర్వహించుకోవాలి? జీవితంలో ఏనాటికైనా రాలిపోవలసినటువంటి వాళ్ళమే ఎవరైనా. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేమేంద్ర ప్రతిష్టతి అని పెద్దవాళ్ళు ఇప్పటికీ కూడా పుట్టినరోజు నాడు ఇలాంటి సందర్భాల్లో ఆశీర్వచనం చేసినప్పటికీ ఎవడు ఎంతకాలం ఉంటాడో ఎవడికి తెలియదు. ప్రతి మానవుడికి వాడి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం 60 సంవత్సరాల తర్వాత మృత్యుగండం ఉందట. ఉగ్రరథ శాంతి, భీమరథ శాంతి అని ఇలా రకరకాలుగా వస్తూ ఉంటాయి. ఉగ్రరథ శాంతి 60 సంవత్సరాలకి ఏం జరుగుతుందనంటే వాడి జీవితంలో ఒక్కసారి వాడి మీద ప్రభావం చూపించేటువంటి నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ కూడా కొత్త రకంగా మారిపోతాయట. కాబట్టి ఎవడి జాతకమైనా 60 సంవత్సరాల వరకే. 60 సంవత్సరాల నుంచి వాడి గ్రహగతి బాగుండాలి అని అంటే అప్పుడు తప్పనిసరిగా శివుడికి శాంతి జరిపించాలి. శివుడికే ఎందుకు శాంతి జరిపించాలంటే ఆయన లయం కలిగినటువంటి వాడు, కాబట్టి నాశనం చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. మృత్యుదేవతనే కాలితోటి తన్నినటువంటి వాడు. యముణ్ణి, మార్కండేయుణ్ణి రక్షించేటువంటి సందర్భంలో యముణ్ణే చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం అని మార్కండేయుడు ప్రార్థన చేస్తే ఆ మార్కండేయుడు ప్రాణాలని తీసుకెళ్ళటానికి వచ్చినటువంటి యముణ్ణే, అంటే ఆ మృత్యుదేవతనే ఒక్క తను తన్నట్ట. ఎవడరా నువ్వు, వీడు నన్ను, నా భక్తుడు వీడి ప్రాణం నువ్వు తీసుకెళ్తావా అని చెప్పి. కాబట్టి మృత్యుదేవతకి మృత్యువు శివుడిని అంత గొప్పగా వర్ణించారు. అంటే చావుకి చావు. కాబట్టి యముడు కూడా భయపడిపోతాడట శివుడు అంటే. కాబట్టి ప్రతి వాళ్ళం మనం కోరుకునేది ఏంటంటే చావు రాకుండా ఉండాలని ప్రతి వాళ్ళం కోరుకుంటాం. మృత్యు అంటే మనందరికీ భయం. కాబట్టి 60 సంవత్సరాలకు ఒకసారి మృత్యుగండం ఉంటుంది. కాబట్టి 60 సంవత్సరాలప్పుడు ప్రతి వాళ్ళం కూడా, ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, తప్పనిసరిగా శివుడికి సంబంధించినటువంటి ఉగ్రరథ శాంతి, 70 సంవత్సరాలకి సప్తతి, భీమరథ శాంతి, 80 సంవత్సరాలకి అశీతి అంటే పూజ జరిపించుకోమన్నారు. ఏమిటంటే ఆ పూజ నమక చమక పారాయణం. ఎందుకంటే మృత్యువు నుంచి తప్పించేటువంటిది నమ్మకం చమకం. ఆ నమ్మకం చమకం కనుక చదివితే, ఎందుకంటే శివుడికి ఇప్పటికీ కూడా మనం శివాలయాలకు వెళ్ళేటువంటి అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తే ఇప్పటికీ పైనుంచి ఒక్కొక్క బొట్టు శివలింగం మీద పడుతూ ఉంటే ఆయన చాలా ఆనందిస్తుంటాడు. ఎప్పుడు ఆయన జ్వాలలతోటి మండిపోతుంటాడట. ఎందుకంటే మన కోసం, లోకం కోసం ఆయన విషాన్ని పుచ్చుకున్నాడు క్షీరసాగర మదన సందర్భంలో. ఎందుకంటే లోకాన్ని దహించి వేసేటువంటి జ్వాలలు కలిగినటువంటి విషం, ఆ విషాన్ని కంఠంలో పెట్టుకున్నాడు స్వామి మన కోసం. అందువల్ల భగ 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 మండిపోతుంటట. అందువల్ల పైనుంచి నీళ్లు గనక పడుతూ ఉంటే శాంతి లభిస్తుందట. ఆ శాంతి లభించినప్పుడు, ఎందుకంటే మనిషి ఆకలితో ఉన్నప్పుడు ఎంతటి వాడిని కూడా పలకరించడానికి ఇష్టపడ్డా కదా. అందువల్ల శివుడిని కూడా మనం మానవుడి కింద చేసుకున్నాం, మానవీకరణ చేసుకొని శివుడికి కూడా బాబాయ్ విషం తాగాడు కాబట్టి, జ్వాలలతో ఉంటాడు కాబట్టి ఆయన నెత్తి మీద కొంచెం బొట్టు వేద్దాము, చల్లబడతాడు, అప్పుడు మనం కోరినటువంటిది ఇస్తాడు అని చెప్పి ఆయనకి శాంతి కలిగించడం కోసం పైన అభిషేకం. అందుకని అభిషేక ప్రియో శివ, అభిషేకం చేయమన్నారు నమ్మక చమకాలతోటి. ఇదిగో ఈ ఉగ్రరథ శాంతిలోను, భీమరథ శాంతిలోను, అశీతిలోను శివుడికి సంబంధించి ఏకాదశి రుద్రాభిషేకాలు నీకు ఎన్ని ఇంకా ఎక్కువ తోస్తే అన్ని రుద్రాభిషేకాలు చేసుకుంటూ ఉంటే నీకు చావుని వాయిదా వేస్తాడు. చావు రాకుండా మాత్రం ఆయన ఏం చేయడు. చావు నీకు ఇన్నాళ్ళకి వచ్చేది 80 సంవత్సరాలకు వచ్చేది 90 సంవత్సరాలకి, లేకపోతే 100 సంవత్సరాలు నేను బతికించేటట్టు ఆ స్వామి చేస్తాడు. అందుకని ఈ షష్ఠి పూర్తి, సప్తతి, అశీతి, నవతి, ఇంకా బతికుంటే 100 సంవత్సరాలకి శతతమ వర్ష అన్నమాట, అది కూడా చేసుకోవచ్చు. ఇది మొత్తానికి మాత్రం శివ పూజ మాత్రం చాలా ప్రధానం వీటన్నింటిలో.